సోదరులారా, నిర్గమకాండము 4వ అధ్యాయం మొదటి వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు వివిధ రూపాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఎండలు అధికముగా ఉన్నవి. ఇశ్రాయేలు యాత్రలో పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారికి ముందుగా ఉండి నడిపించిన గొప్ప దేవుడు మీ వెనుక మీకు స్తోత్రము. ఎండల వలన, వడదెబ్బ వలన ఎవరూ ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. పాటల ద్వారా స్తుతించుటకు మీరు ఇచ్చిన ఇదన్యతను బట్టి మీకు స్తోత్రము. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మోషేను తన ప్రజలను విడిపించుటకై ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. మోషే యొక్క జీవితాన్ని 3 దశలుగా మనం గమనించవచ్చు. మొదట 40 సంవత్సరాలు రాజ అంతఃపురములో పెరిగాడు. సకల విద్యల ప్రావీణ్యుడు. కానీ మోషే తన బలముతో ఇశ్రాయేలీయులను విడిపించవచ్చు అని అనుకున్నాడు. కానీ మోషేను దేవుడు మిథ్యాను అరణ్యమునకు పంపాడు. ఇత్రో తన మామగారి యొక్క గొర్రెలు మేపుతూ 80 సంవత్సరాలకు వచ్చాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు తన ప్రజలను నడిపించుటకు నాయకునిగా సిద్ధపడుస్తూ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఎన్ని సనుగులు సనిగినను, ఎంత తిరుగుబాటు చేసినను మోషే ఈ దోషము నాదని ఎంచుము కనుక 120 సంవత్సరాలు. ఈ 4వ అధ్యాయం మొదటి వచనములో, రమ్ము, నేను ఇశ్రాయేలును విడిపించుటకై దిగి వచ్చి ఉన్నాను. 3వ అధ్యాయం 12వ వచనములో, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. 7 సాకులు చెప్పాడు. అయినా ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ చేతిలోనిది ఏమిటి? కర్ర అన్నాడు. అది దేవుని కర్రగా మార్చబడింది. దేవునికి నీవు ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడాలి అంటే నీ చేతిలో
దేవునికి ఉపయోగపడే ఆయుధము ఉండాలి. కనుక ఇక్కడ మోషేతో అడుగుతున్నాడు దేవుడు, నీ చేతిలోనిది ఏమిటి? కర్ర అన్నాడు. అది పడేయము, అది పామాయను, దాన్ని మరలా పట్టుకొనుము అంటే అది మరలా కర్ర అయిపోయింది. ఇప్పుడు మోషే దేవుని కర్ర తీసుకొని ఐగుప్తునకు వెళుతూ ఉన్నాడు. మహాసముద్రము మీద ఒక దెబ్బ వేయగా సముద్రము 2 పాయలైనది. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుని పనిలో, దేవుని సేవలో నీవు వాడబడాలి అంటే నీ చేతిలో ఏమీ ఉన్నది? మోషే చేతిలో దేవుని కర్ర ఉంది. ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చి ఆయన ఇశ్రాయేలీలను వాగ్దాన దేశమునకు నడిపించాడు. దేవుడు నిన్ను వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాడు, నీ చేతిలోనిది ఏమిటి? గిద్యోను అడుగుతున్నాడు, నీ చేతిలో ఏముంది? గిద్యోను అంటున్నాడు, ఓటి కుండ ఉంది అన్నాడు. ఓటి కుండతో ఇశ్రాయేలీలకు దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. వెళ్ళవలెను, జనులు వినున్నట్లుగా. అప్పుడు జనులు తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులను ఎక్కువ మంది, అక్కడ 300 మంది మిగిలినప్పుడు 7వ అధ్యాయం 20వ వచనములో ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను, కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొనగా యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టి ఉండునట్లుగా నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. 10,000 మంది ఇంటర్వ్యూలో పెట్టాడు దేవుడు. 10,000 మందిలో 300 మంది తేలారు. దేవుడు అంటున్నాడు, ఆ 300 మందితోనే నేను నీకు విజయాన్ని ఇస్తాను. ఓటి కుండలు, ఆ 300 మంది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేయచ్చు ఆ కొండలను పగలగొట్టినప్పుడు ఆ శబ్దమునకు శత్రువులు పారిపోయిరి. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నీ చేతిలో దేవుడు వాడుకునే వస్తువు ఉండాలి.
చాలామంది చేతులలో ఒట్టి చేతులు ఉన్నాయి. ఇశ్రాయేలీయునికి ఏమంటాడంటే, నీ దేవుని సన్నిధిలో నీవు ఒట్టి చేతులతో కనబడకూడదు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నీ చేతిలోనిది ఏమిటి? మోషే అంటున్నాడు, కర్ర ద్వారా ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చాడు దేవుడు. అద్భుతముగా నడిపించాడు. గిద్యోను చేతిలో ఓటి కుండ ద్వారా లక్షలాది మంది శత్రువులు పారిపోయారు. ఆ కుండల యొక్క శబ్దానికి 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయములో సిరియనుల దండు మీదికి దేవుడు గుర్రముల శబ్దాన్ని వినిపించాడు. ఆ శబ్దాన్ని వినిపించినప్పుడు సిరియనులు తమ తమ గుడారములను వదిలిపెట్టి, ఉన్నది ఉన్నట్లుగా వదిలిపెట్టి, ఊపిరి ఉంటే ఉప్పైనా అమ్ముకోవచ్చు, ఊపిరి ఉంటే ఉల్లిపాయలైనా అమ్ముకొని బతకచ్చని వారు పారిపోయారు. అలాగే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో ఉరుముల ధ్వని చప్పుడు వినిపించగా శత్రువులు పారిపోయినట్టుగా మనం చూస్తూ కనుక కార్యములు అల్పమైనను వాటిని నెమరు వేసిన వాడెవడు? వాటిని గురించి ఆలోచించిన వాడెవడు? సంసోను దేవుని వాగ్దానం ద్వారా జన్మించినవాడు. తల్లిదండ్రులు భక్తిపరులు. వారున్న బిడ్డ పుట్టక మునిపే వారు దేవుని అడుగుతున్నారు, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో ఆ దైవజనుని మరలా మా యొద్దకు పంపుము. ఇంకా పుట్టలేదు, పుట్టబోవు బిడ్డకు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను 1 హీరోలుగా చేయగలరు, 2 నీరోగా చేయగలరు. నీరో అంటే నీరో చక్రవర్తి రోమా పట్టణాన్ని తగలబెట్టి తాగిన మైకములో ఆ నింద క్రైస్తవుల మీద మోపాడు. నింద మోపు పిల్లలుగా నువ్వు తయారు చేయగలవు. మా పిల్లలైనా, మావాడైనా, మా పిల్లలైనా, మిగతా ఎవరు అల్లరి చేయలేదా? ఈ పదాలు తీసుకొని పిల్లలు మరింత స్వేచ్ఛగా తయారైపోతారు. ఆ ప్రశ్న వచ్చినప్పుడే, ఎందుకంటే పిల్లవాడి స్వభావం బాల్యము నుండే మూర్ఖత ఉంటుంది. కనుక బాల్యము నుండే పిల్లవానికి బెత్తము ఉపయోగించాలి. బెత్తము నువ్వు ఉపయోగించకపోతే అతడు లేక ఆమె నీ ఇంటికి అపకీర్తి తెస్తారు. సామెతల గ్రంథంలో ఉంది కదా, అదుపులేని బాలుడు, అదుపులేని యవనస్తురాలు ఇంటికి అపఖ్యాతి తెస్తారు. ఏం లాభం? అదుపు లేదు. దావీదు అమితముగా ఆదోనియను ప్రేమించాడు. ఏనాడు కూడా ఆదోనియకు నొప్పి కలగజేయలేదు అంట. రెండవది, నీవు ఇలాగూ ఏమీ చేయుచున్నావని ఎప్పుడు ప్రశ్నించలేదంట. వాడే తిరగబడ్డాడు. ఆదోనియా నేను రాజునగుదునని 50 మంది సిద్ధపరుచుకున్నాడు. బసేబతో చెప్పాడు,
లేదు సొలొమోనుకు రాజు అవుతాడు. వెంటనే బత్షెబ వచ్చి అడుగుతా ఉంది, ఆదోనియ చూడండి అని చెప్పేసి. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి, నీవు ఈలాగున ఏలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అంత సుకుమారంగా పెంచుకున్నాడంట. నొప్పి కూడా కలగజేయలేదంట. ఏం కాదులే, లోకంలో వాళ్ళు చేయలేదా? లోకంలో ఇల్లు చేయలేదా? భర్తను పట్టుకొని నువ్వు కూడా ఒకప్పుడు అని అంటే కొడుకు ఏమవుతుంది, ఇంకా కొండంత ధైర్యం వస్తుంది. మా అమ్మాయి ఎంత బాగా ప్రోత్సహిస్తుంది సున్నని. ఎలాగూ చేయుచున్నావని నొప్పి కూడా కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబషాలోము తర్వాత పుట్టినవాడు. ఏమని? 5వ వచనం. అగ్గీతు కుమారుడైన ఆదోనియ గర్వించిన వాడై నేనే రాజునవుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మనుషులను ఏర్పరుచుకున్నాడు. జీతమిచ్చి పెట్టుకున్నాడు, కూలికి పెట్టుకున్నాడు. రోజుకింత రండి, నేను ముందు వెళ్తా ఉంటే మీరు నా ముందు రాజరాజ మార్తాండ మహాదేవరం అని అనండి. మీరు రోజు కూలి వచ్చేస్తుంది. చూసారా? నొప్పి కలగజేయలేదు. పైగా 7వ వచనములో అతడు సెరియా కుమారుడైన యోబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు ఆదోనియ పక్షమున వహించి అతనికి సహాయము చేసింది. పర్వాలేదులే, అడ్వర్టైజ్ వస్తుంది కదా, ఆ పిల్లోడు ఆ వెజిటబుల్ అంతా ఏరి దొర్లి 10 రూపాయలు తీసుకొని వస్తే ఆమె పర్వాలేదులే, ఈ 10 రూపాయలతోనే నీ వస్త్రాలు మళ్ళా తెల్లగా అవుతాయిలే, పర్వాలేదులే. ఇక్కడ వీళ్ళు కూడా పర్వాలేదులే, కావాల్సిందేదే, నువ్వు రాజు కావాల్సిందేదేలే. ప్రోత్సహించిన వారు కూడా జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. ఏలిని గురించి దేవుడు అంటున్నాడు, నాకన్నా నీ పిల్లలను నీవు గొప్ప చేసుకొనుచున్నావు. నాకన్నా అబ్రహాముతో అన్నాడు, నీవు ప్రేమించు కుమారుని నాకు బలి అర్పణ ఇయ్యి అంటే అబ్రహాం ఏం చేశాడు? వృద్ధాప్యములో లేక ఆయనకు 100, ఆమెకు 90. దూషించలేదే. ఆ ఏదో టెస్ట్ పెట్టాడు. నా దేవుడు ప్రేమ కలిగిన వాడు పద అని తండ్రి కుమారుడు కొండకెక్కాడు. బంధించారు. కత్తి వేయించినప్పుడు దేవుని హృదయము చలించిపోయి, అబ్రహామా
ఆ చిన్నవాని మీద కత్తి వెయ్యి. ఇందువలన నువ్వు దేవుని ప్రేమించుచున్నావని నీకు ఒకడై ఉన్న నీ కుమారుడు నాకు ఇయ్యక వెనకాడలేదు. కనుక పిల్లల క్షేమము కోసము తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. మనోహర్ అడుగుతున్నాడు, పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెను? సంసోను దేవుని ఆత్మ కలిగినవాడు, ఆయుధం లేకుండానే సింహాన్ని చీల్చినవాడు, దాగోను గుడి తలుపులను ఒక్క దెబ్బతో లాగినవాడు, 300 నక్కలు పట్టుకొని వాటి తోకలకు ముడివేసి తోకల మధ్య దివిటీలు పెట్టి ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టినవా. ఇప్పుడు అతని చేతిలో ఏముంది? పచ్చి గాడిద దవడ ఎముక. సంసోను చేతిలో ఫిలిస్తీన్లను అంతమందించారు. రణ భూమిలో, యుద్ధ భూమిలో, శత్రువుల మధ్య. తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కదా, అందుకని యుద్ధ భూమిలో సంసోను ఏం చేస్తున్నాడు? ఇంత గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను దాహము వలన ఈ ఫిలిస్తీన్ల చేతిలో పడవలనని ప్రార్థింపగా తానున్న చోటనే దేవుడు ఒక గోతిని చీల్చి అతనికి దాహమిచ్చాను. చాలామంది సమస్యలు వచ్చేసాలు, ఇదంతా చాలా సమస్యలు ఉన్నాయి, పక్కూరు పోదాంప, పక్కపట్నం పోదాంప. ఏ ఊరు సమస్యలు ఆ ఊరు సమస్యలు ఉంటాయి, కానీ ఆ శ్రమలలో నిన్ను దేవుడు వదులుకోడు కదా. శత్రువుల మధ్యనే తానున్న చోట ఒక కోతిని చీల్చి అతనికి దాహమిచ్చిన దేవుడు. కనుక విశ్వాసి పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థించి. ఆగరు దేవుని ఇంటిలో పెంచబడింది, కానీ ఆగరు జీవితంలో ప్రార్థనా జీవితం లేదు. కానీ ఇస్మాయేలీలు వాడు గుక్క పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఆగరు నీకేమి వచ్చినది? ఇదిగో ఆ పిల్లవాడున్న చోట దేవుడు ఒక నీళ్ల తిత్తిని సిద్ధపరిచాడు. ఎక్కడ శ్రమనో అక్కడే నీకు దీవెన. హోషేయ గ్రంథంలో అంటాడు కదా దేవుడు, ఎక్కడ నా జనులు కారు అని అన్నారో అక్కడే మీరు నా జనులని నేను నిరూపిస్తాను అన్నాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. మీరు నా జనులు కారు, అది ఎక్కడ నా జనులు కారు అన్నారు అక్కడనే వీరు జీవము గల దేవుని పిల్లలు. వీరి కొరకు వీరి దేవుడు గొప్ప కార్యములు
చేసెను. కీర్తనలో చూడండి, శ్రేష్టమైన మాట అని అన్యులు చెప్తారంట. వీరి కొరకు దేవుడు గొప్ప కార్యములు చేసెను. నూట 126వ కీర్తన మొదటి 3 వచనం. 2వ వచనం, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైంది. ఎక్కడ నా జనులు కారు అన్నారు, అక్కడనే. కనుక చోటు విడిచి పారిపోవాల్సిన పనిలే. ఆ స్థలములోనే, ఆ ప్రదేశములోనే నీవు దేవుణ్ణి ఘనపరచు, నువ్వు దేవుణ్ణి మహిమపరచు, నువ్వు దేవుణ్ణి స్తుతించు. దేవుడు వీరి కొరకు గొప్ప కార్యము, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. లోక సంబంధమైన కార్యాలు కాదు. ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే అది దేవుని కృప, దేవుని యొక్క కార్యము. సంసోను చేతిలో చిన్న గాడుగ ఎముక పచ్చిది, వందలాది మందిని హతమార్చి, అది సౌలు జీవించే దినాలు. సౌలు ఇశ్రాయేలీలకు మొదటి రాజు. ఘాతువాడైన గొల్యాతు దేవుని జనము మీదికి యుద్ధానికి వచ్చాడు, దేవుని ప్రజల మీదికి యుద్ధానికి వచ్చాడు, దేవుని పట్టణం మీదికి యుద్ధానికి వచ్చాడు. బస్తీమే సవాలని 40 దినాలు తను అగపరుచుకుంటున్నాడు. యెహోవా దేవుడైతే ఏలియా కాలంలో ఆయనను సేవించుడి, అక్కడ అగపరుచుకున్నారు. ఒక్కడ కూడా సమాధానం చెప్పారు. ఇదిగో ఇప్పుడు గాతువాడైన గొల్యాతు అంటున్నారు, మీరు నన్ను జయిస్తే మేము మీకు దాసోహము, మేము మిమ్మల్ని జయిస్తే మీరు మాకు దాసోహం కావాలి. ఆ ఫిలిష్తీయుని యొక్క ఎత్తును బట్టి, డాలును బట్టి, కత్తిని బట్టి, ఈటెను బట్టి సౌలును అతని జనులను బహు భీతులైరి. దావీదు అన్నలు వెళ్ళారు, 40 దినాలు వెళ్ళింది. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు సమాచారం ఏమిటంటే, దావీదు ఒకసారి నువ్వు వెళ్ళురా, అక్కడేమో చూసుకొని రాపో. ఒక శత్రువుని చూసి దేవుని జనము, దేవుని ప్రజలు పారిపోతూ ఉంటే ఒక యువకుని యొక్క వెంట్రుకలు నిక్కపొడుచు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవని మనసు కురుంగా నిమిత్తం లేదు. యుద్ధం
యెహోవాది, యెహోవా పేరట నేను నీ మీద యుద్ధానికి వచ్చేసాను. ఆడంటున్నారు, రారా ఏదో కర్ర తీసుకొని వస్తున్నావు, ఎట కనపడుతున్నారా? పిల్లప్పుడు మా ఇంటి ముందు, ప్రతి వారి ఇంటి ముందు ఒక కట్టె ఉండేది. ఎందుకంటే అప్పుడు పందుల పెంపకం ఎక్కువ, కుక్కలు కూడా ఎక్కువ. అందుకని ఏది వచ్చినా కూడా కట్టెతో కొట్టేటోళ్ళు. అందుకని గొల్యాతు అంటున్నాడు, నేనేమైనా కుక్కనా కర్ర తీసుకొని వస్తున్నా? ఏముంది దావీదు చేతిలో? నువ్వులేము. దావీదు చేతిలో బండరాయి ఉందా? బండరాయి ఉందా? కంకరాయి ఉందా? ఏ రాయి ఉంది? కంకరాయి ఉందా? ఒక చిన్న గులకరాయి కూర్చో. ఏముంది దావీదు చేతిలో? ఒక చిన్న గులకరాయి. ఎందుకంటే దావీదు వ్రేళ్లకు యుద్ధము నేర్పినవాడు ఆయనే. నా వ్రేళ్లకు యుద్ధము నేర్పినవాడు ఆయన. మొత్తము రక్షణ కవచం ఉంది, ఎక్కడ ప్లేస్ లేదు, ఒక నిసుట తప్ప. మరి ఎలా కొట్టిండాలి? దావీదు స్నేహితుడైన యోనాతాను సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 19:7 దావీదు తన ప్రాణము తెగించి ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలగజేశాడు. గొల్యాతు దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యమా? దావీదు అన్నుల చేత కాలే కానీ కొట్లాట పెట్టుకున్నారు దావీదుతో. ఏరా గొర్రెలాడ వదిలేసినవరా, అసలు నీకేం పనిరా, మేం కదా పోటుగాళ్ళము. వచ్చారు పోటుగాళ్ళు, 40 దినాలు అయింది. ఆ ఒక్కని రక్షించలేకపోయారు, ఆ ఒక్కని పడగొట్టలేకపోయారు, ఒక్కడిని దేవుని యొద్దకు నడిపించలేకపోయారు పోటుగాళ్ళు. దావీదు తన ప్రాణము తెగించి ఘాతువాడైన గొల్యాతును కొట్టి చంపాడు. వాని కత్తితోనే వాని శరీర భాగాలను 2 భాగాలుగా చేసి పడేశాడు. కారణమేమి? దావీదు బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దావీదు పలుమార్లు దేవునితో ఏమంటాడో తెలుసా? ప్రభువా, నేనెవరో తెలుసు కదా, నేను నీ సేవకురాలి కుమారుడను అంటాడు. మా అమ్మ నీ గొప్ప విషయాలు నాకు నేర్పింది. నువ్వు ఏమి లేకపోయినా దేవుని కొరకు నిలబడి బిడ్డ, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ప్రభు కొరకు నిలబడు, రోషంగా నిలబడు. పగలొక వేషము, రాత్రి ఒక వేషము కాదు. ప్రభు కొరకు ధైర్యంగా నిలబడు. నీ దేవుడే నీకు విజయం ఇస్తాడు. ఏమంటాడు? నేను నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయించినప్పుడు నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది.
ప్రతి విషయంలో దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. తన నైపుణ్యాన్ని నమ్ముకోలేదు, తన శక్తియుక్తులను నమ్ముకోలేదు. కొద్దిగా పనికొస్తాయేమో శక్తియుక్తులు, ఆఖరికి విజయము దేవునిదే అంటున్నాడు 18వ కీర్తన 29లో, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. అంతటా నేను కాదు, నీ సహాయము, నా దేవుని సహాయము. ప్రభు మీద ఆధారపడినట్లుగా చేయాలి తల్లిదండ్రులు. ప్రభు యొద్ద ప్రార్థించినట్లుగా చేయాలి తల్లిదండ్రులు. యాకోబు పోరాడే స్వభావము ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నారు? తల్లిదండ్రుల యొద్ద నుండే కదా. ఇస్సాకు జన్మించిన వెంటనే తల్లికి సంతోషాన్ని కలగజేశాడు. యవ్వనములో అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉందని, ఆస్తిని బట్టి అతిశయపడలేదు. కానీ దేవునితో సహవాసం చేయటం అలవరుచుకున్నాడు ఇస్సాకు. ప్రతి దినమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే మందిర ఆవరణములలో ఉంటారో, వారి జీవితాలలో దేవుడే చెప్తున్నాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వారమంతా దేవుని సన్నిధి దూరమై ఉండి ఆదివారం నా బుద్ధి స్తుతులు చెల్లిస్తానంటే ఎక్కడొస్తాయి నీకు? అన్ని తడబడ మాటలే వచ్చేస్తాయి. వారమంతా శరీర సంబంధమైన వ్యక్తులతో, లోక సంబంధమైన వ్యక్తులతో, ప్రకృతి సంబంధమైన వ్యక్తులతో, అవిశ్వాసులతో సహవాసం చేసి ఆదివారం నేను దేవుని ఆరాధిస్తాను అంటే ఎక్కడొస్తాయి ఆ స్తుతులు? కనుక ప్రభుత్వ ప్రత్యేకమైన సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు నిర్భయంగా జీవించాలి. అబ్రహాము ఆ కాలంలో ఇప్పుడు ఏమంటున్నారు? మీకు పెళ్ళి కావాలా, మ్యాట్రిమోనీ సంప్రదించండి. లక్షలాది ప్రొఫైల్స్ మీకోసం కాసుకొని ఉన్నాయి అని ఫోను మొత్తుకుంటా ఉంది. కానీ అబ్రహాం అలా కాదు. ఈ కానాను కుమార్తెలలో ఒకదానిని నా కుమారుని పెళ్లి చేయకూడదు. నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నాను, ఆ దేవుడే నా ఇంటికి ఒక చక్కని అమ్మాయిని పంపిస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయం 40 వచ్చింది. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. ఎంత ధైర్యంతో కూడిన మాట అండి సహోదరుడా. ఎవని సన్నిధిలో నేను నివసించుచున్నాను, జీవించుచున్నాను. ఉందా దేవుని సన్నిధిలో జీవించుట? యేసు ప్రభువా నీకు స్తోత్రం, నైనా రాత్రంతా కాపాడినవునైనా, ఈ దిన పనులలో నీ కృపాక్షేమాల నుంచి కాపాడినైనా, ఆమె నన్ను పోను అన్నా, వస్తున్నా వస్తున్నా వస్తున్నా, లేచింది లేని పరిగెత్తినట్లుగా
ఎక్కడుంటారు దేవుని సన్నిధి? ధైర్యంతో చెప్తున్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. ఏమంటున్నాడు? ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయుచు గనుక నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. వట్టి చేతులతో వచ్చేవు కాదు, వచ్చేదవు. 26వ వచనములో ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొర్రి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగా. ఆయన తన యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండంగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ఆడు చూడండి, ఆడెంత కృతజ్ఞత కలిగిన వాడండి పనివాడు. తన తల వంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నేను ఇంకా మార్గంలో ఉండంగానే నా యజమానుని యొక్క బంధువుల యొక్క ఇంటికి సరైన మార్గమున నన్ను నడిపించాను. దేవుడు నీకు సఫలత చేసినప్పుడు మరి దేవుని స్తుతించుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఉందా నీ ఇంటిలో? తప్పైన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు, ఈ నా సంతోషంలో మీరు కూడా పాలు పొందండి, రండి. ఈరోజు మనం ప్రభుని స్తుతిస్తాం. నా కుమారుడు చనిపోయినాడు అనుకున్నా, కానీ నా దేవుడు నా కుమారుని సజీవంగా నడిపించాడు. రండి, నాతో పాటు సంతోషించండి. కృతజ్ఞత. ఎందుకంటే ఈ దినాలలో బైబిలే చెప్తుంది, కృతజ్ఞత లేనివారు. బైబిలే చెప్తుంది, నా మాటగా. కానీ వీడు వెంటనే కృతజ్ఞత చెల్లిస్తుంది. ఇంటి పనివాడు, ఈయనను పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఆ పెద్ద దాసుని వెంటనే తల వంచి 6 సందర్భాలు ఉన్నాయి, 5 సందర్భాలు ఉన్నాయి అతడు దేవుని స్తుతించినట్లుగా. ఆ 24వ అధ్యాయం పలుమార్లు తన తల వంచి అనే మాట మనం చూస్తాం. నిజ విశ్వాసి కృతజ్ఞత అనేది హృదయంలో నుండి పెళ్ళుపుకొని వస్తుంది. కనుక దేవుని స్తుతించాలి. దావీదు తన ప్రాణము తెగించి ఆ ఫిలిస్తీని కొట్టి చంపి ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలగచ్చు. నీ చేతిలో ఏముంది? అది ఏలియా కాలం, 3 ఏళ్ళు 6 నెలలు దేశమంతటా మహాక్షామముతో ఉన్న కాలం. ఏలియాను మొదట ఎక్కడ కూర్చోమన్నాడు అని అనులైన ప్రమోదన ఎక్కడ కూర్చోమన్నాడు ఏలియాను దేవుడు? బెదనాన్ని ఇట్లా అడిగితే కనుక చూడు, అసలు నేను వెనకే కూర్చుంటా చూడంటాడు మా వాడు. ఎక్కడ కూర్చోమన్నాడు? పెద్దమోరి కాడ. ఎక్కడ కూర్చోమన్నాడు? కూర్చో. కేరీతు వాగు దగ్గర కూర్చో అన్నాడు. కేరీతు వాగు దగ్గర కూర్చున్నప్పుడు ఏలియా గద్దలు తెచ్చాయి ఆహారము, పావురాలు తెచ్చాయా? మీ మేడం చెప్పిందా చెప్పలేదా? ఏలియాకు చెప్పలేదు. ఊర కాకులను పిలిచాడు దేవుడు.
ఏ కాకులు? ఊరకాకులు. ఉదయము రొట్టె మాంసం, సాయంత్రము రొట్టె మాంసం. ఎండ దెబ్బకు కేరీతి నీళ్ళు ఏమైనాయి? ఆవిరైపోయి. ఇప్పుడు బెంగళూరులో మహా సాఫ్ట్వేర్లు ధనవంతులు పేపర్లో చూస్తున్నారా, వార్తలు వింటున్నారా? నీళ్ళ కోసము బిందెలు పట్టుకొని లైన్లో ఉన్నారంట. ఎక్కడ? విల్లాలలో ఉండేవాళ్ళు. ఎందుకు? బెంగళూరు సిలికాన్ సిటీ. ఎక్కడే కానీ భూమి కనపడకోకుండా అంత సిమెంటుతో ఇల్లు కట్టేశారు. వచ్చిన నీళ్లు దొర్లుకొని వెళ్ళిపోతాయి. భూమి మీద పడి అది లోపలికి వెళ్ళి ఆవిరైతేనే కదా. ఇప్పుడు స్నానాలకు ఎక్కడ వెళ్తున్నారంట వాళ్ళు? పెద్ద పెద్ద మాలులకు వెళ్తూ ఉన్నారు. బెంగళూరు సిటీ అనేక స్థలాలలో నీళ్ళకి ఇబ్బందులకు గురవుతున్నారు. జాగ్రత్త, పొదుపు చేసుకో. ఇంకుడు గుంటలు అవసరం. ఆయనేమో కూర్చోమన్నాడు, కాకులేమో ఆహారం చేస్తాయి. కానీ నువ్వు హృదయం ఎరిగిన దేవుడు ఇప్పుడు స్టాండప్ అన్నాడు. ఏలియా ఏమన్నాడు? స్టాండప్. అది కాదు కాదు అది ఆ సాలేపతని ఊరికి వెళ్ళవయ్యా, ఒక ఆమె నిన్ను పోషిస్తాడు. ఆమె ధనవంతురాలు కాదు, ఏమాతిలాగా ఉద్యోగస్తురాలు అంతకంటే కాదు. ఏముంది ఆమె ఇంట్లో? కొంచెము పిండి, కొంచెము ఎక్కడ మాయదారి కుక్క ఆ పిండిని ఎక్కడ తింటాదని తన కుమారుని ఇంటికాడి పెట్టి పొలలేదికి పోయింది అమ్మాయి. ఏలియా బగబగలాడి ఆ ఎండలో వస్తూ ఉన్నాడు. ఇంతకీ ఈమె విశ్వాస పిశాస అని అమ్మాయి కొన్ని మంచినీళ్ళు దే అన్నాడు. మంచినీళ్ళు అడిగాడు. ఆహారం అడిగింటే నా పరువు ఆడబోవును అని ఎప్పుడైతే ఆమె నీళ్లు తేవడానికి విధేయత చూపిందో, అమ్మ అదే చేత్తోనే ఏదైనా ఆహారం పట్టుకురా. ఆమె ఇంటిలో యెహోవా జీవముతో నా ఇంటిలో కొంచెము నూనె, కొంచెము పర్వాలేదమ్మా, అది నీ అవసరం తీరుతుంది. అందులోనే ఒక చిన్న అప్పము నా యొద్దకు తీసుకు. యెహోవా భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో పిండి కానీ నూనె కానీ అయిపోలేదు. ఇప్పుడు ఆ ఇంటిలో జనసంఖ్య పెరిగింది. ఆమె, అతడును, ఆమె ఇంటి వారును అనేక దినములో భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో ఏం లేదంట. కనుక దేవునికి ఇచ్చుటలో నువ్వు వెనకాడాలి. వచ్చే ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం చూపిస్తాను. ఎవరు వేశారు? కానుక వేశారు, సగం నోటు వేశారు. నేనేమో మడతపడింది కదా అని ఇట్లా బీక్కి అట్లా బీక్కుదంటే ఆ కుమార్ అంటుంది, బాగా తీసుకొస్తాయి, అది సగం నోటే, ఫుల్ నోటు కాదంటుంది. సగం నోటు వేసారండి. కానుక ఫుల్ నోటు కూడా సగం సించి ఏం చేసినారు. జాగ్రత్త. నీకున్న దానిలో దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు చేతిలో పని ఉంది. అతని చేతి పనిని నీవు ఆశీర్వదించితివు గనక ఆ మనుష్యుడు, నువ్వు చేసే పని దీవించబడాలి అంటే కన్నీటితో విత్తువాడు ఏమంట?
కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వస్తాడు. ఏడ్చుచూ పోవచ్చు. ఇస్సాకు 100 ఫలము పొందాడు. ఎందుకు? విత్తనము వేసి. అబ్రహామును అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తే తన కుమారుడైన ఇస్సాకు 100 ఫలము పొందాడు. కనుక నీ చేతిలోనిది ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ఒక చిన్న వాని చేతిలో, యోహాను సువార్త 6:9, ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇవి ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చున్నబెట్టుడి. ఆ చోటు చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకి ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగు చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు. చూడండి, ఈ మధ్య ఒక ఆయన వాట్సాప్లో చెప్తున్నాడు, హోటల్ ఆయన, మీరు ఎంతైనా తినండి, నేను ఎన్నిసార్లు అయినా వడ్డిస్తా, కానీ మీరు మిగిలబెట్టారనుకో 200 పైన కట్టాలంటున్నాడు ఆయన. మీరు ఎన్నిసార్లు అయినా తినండి, నేను వడ్డిస్తా, కానీ అతిగా పెట్టుకొని మిగిలిపెట్టారనుకో 200 ఫైన్ కట్టాలి అంటున్నాడు ఆయన. నష్టపడకుండా చేసే ప్రతి దానిలో దేవునికి మహిమ రావాలి. కనుక నీ చేతిలోనిది ఏమిటి? ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కలి కింద ఉంచుకొని చిన్నలు మొదలుకొని పెద్దలను ఆశీర్వదించి, ఈ దినం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం సండే స్కూల్ పిల్లలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. చంటి పిల్లల స్తుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించితివి. ఆ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. మరి కలమ్మ కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమపోరు నైనా. కళాశాల మొదలుకొని నర్సరీ చదువుతున్న బిడ్డలను దీవించారు. ఉన్నతమైన నైనా విద్యాభ్యాసాన్ని వెళ్తుంటారు, వారికి కావలసిన సమస్తము సమకూర్చి సండే స్కూల్ పిల్లలు దినదినము క్షేమాభివృద్ధి నొందినట్లుగా మీకు సంఘాన్ని మీరు ఆశీర్వదించారు. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించారు. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించారు. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను మీరు దీవించారు. మా తెలుగు రాష్ట్రాలను, గవర్నర్లను, ముఖ్యమంత్రులను మీరు దీవించారు. మా తెలుగు రాష్ట్రాల ప్రజలను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం.
నైనా రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులు ఉంటున్న సైనిక పటాలను దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక కారణం దయచేయండి. బిషప్ శివ ఆనంద్ రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి. పాలు పరీక్షలు రాస్తున్నాడు, మీ కృపను దయచేయండి. నైనా డాక్టర్ ప్రవీణ్ వివాహం వచ్చే నెల ఆఖరి దినాలలో చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపను దయచేయండి. ఎండల వలన వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. అయ్యా, మీకు స్తోత్రం. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులు జీవించండి. ఎన్ఎం జోసెఫ్ గారి కుమార్తె 24 మిరియాము వివాహాన్ని మీరు ఆశీర్వదించండి. విజయ్ కుమార్ గారి యొక్క బంధువు ఆమె నైనా ఈరోజు మీ పిలుపు తీసుకుంది. వారి కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. అరుణ్ కుమార్ కుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా రాజేష్ కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నగరు రాజేష్ కుమారుని కొరకు ఇదిగో నూతన వైరస్ వచ్చిందని వింటున్నాం. ఆ బిడ్డకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపలు ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. రాత్రి మహిమపోండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.